హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో సిరీస్ ఆన్ తెలంగాణ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ వీడియోలో 2018 ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ ఇచ్చిన క్వశ్చన్ అనలైజ్ చేసి ఎలా చదవాలో అర్థం చేసుకుందాం. లెట్ us look at the question first. See, which of the following anti-tubercular drug causes discoloration of urine, saliva and feces? ఆప్షన్స్ ఏమన్నా రిఫాంపిన్, ఈథాంబ్యూటాల్, స్ట్రెప్టోమైసిన్, ఐసోనియాజిడ్. ఇచ్చినవన్నీ కూడా యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్. వీటన్నిటినీ కూడా ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని అంటారు. ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ విత్ లెస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఎప్పుడైతే ఫస్ట్ లైన్ డ్రగ్స్కి టీబీ మైకోబాక్టీరియం రెసిస్టెన్స్ వస్తుందో సెకండ్ లైన్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. సెకండ్ లైన్ డ్రగ్స్ ఆర్ లెస్ ఎఫెక్టివ్ విత్ మోర్ అడ్వర్స్ ఎఫెక్ట్. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ యూజ్ చేసిన డ్రగ్ వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్ గురించి. ఏ డ్రగ్ యూజ్ చేయడం వల్ల యూరిన్, సలైవా, ఫీసెస్ కలర్ మారుతుందని. యూజువల్గా ఆరెంజ్ కలర్ అనమాట. ఈ ఆరెంజ్ కలరేషన్ కాజ్ చేసే డ్రగ్ ఏంటంటే రిఫాంపిన్. రిఫాంపిన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మరి ఈథాంబ్యూటాల్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఈథాంబ్యూటాల్ కాజెస్ ప్రాబ్లమ్ ఇన్ విజువల్ అక్యూటీ. అంటే ఐ కలర్స్ ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లం వస్తుంది. ఎస్పెషలీ చిన్నపిల్లలే ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా రెడ్, గ్రీన్ డిఫరెన్షియేషన్ కష్టం అవుతుంది. సో ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు డ్రైవ్ చేయకూడదు. రెడ్ అండ్ గ్రీన్ డిఫరెన్స్ తెలియకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ అవి ప్రాబ్లం అవుతాయి. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ ఈజ్ అన్ అమైనోగ్లైకోసైడ్. ఇది ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్. Now, aminoglycoside is streptomycin ki there are many adverse effects are there. Ototoxic అంటే హీరింగ్ ఇంపైర్మెంట్ కాజ్ చేస్తుంది. నెఫ్రోటాక్సిక్ అంటే కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది. న్యూరోటాక్సిక్ న్యూరాన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్పెషలీ స్కెల్టల్ మజిల్ జంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే ఎవరైనా న్యూరోమస్కులర్ జంక్షన్ బ్లాకర్స్ తీసుకున్న వాళ్ళు స్ట్రెప్టోమైసిన్ తీసుకోకూడదు. ఎందుకంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ రెండు సిమిలర్ కాబట్టి సివియర్ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోనియాజిడ్. ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రోజైడ్ ఆర్ ఐసోనియాజిడ్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పెరిఫెరల్ న్యూరైటిస్. ఎందుకు పెరిఫెరల్ న్యూరైటిస్ వస్తుందంటే ఐసోనియాజిడ్ పైరిడాక్సిన్ లెవెల్స్ని తగ్గించేస్తుంది. పైరిడాక్సిన్ ఇస్ B6 వైటమిన్. ఆ వైటమిన్ తగ్గితే న్యూరాన్స్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఇట్ కాజెస్ పెరిఫెరల్ న్యూరైటిస్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, న్యూరాన్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఓవరాల్గా యాంటీ టీపీ ఫస్ట్ లైన్ డ్రగ్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇవి. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యూరిన్, సలైవా, ఫీసెస్ కలర్ చేంజ్ చేసే డ్రగ్ ఏది అంటే రిఫాంపిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక క్వశ్చన్ చదివేటప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలి. ఏం అడ్వర్స్ ఎఫెక్ట్స్ అయి ఉంటాయి, ఏ క్లాస్ ఆఫ్ డ్రగ్ ఇది, మెకానిజం యాక్షన్ ఏంటి. సో అప్పుడు మీకు ఓవరాల్గా కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది, ఎగ్జామినేషన్ ఈజీగా చేయగలుగుతారు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.